నాగమా దేవతలు పంపిన ముహూర్తం విఘ్నమాచర అంటారు. ఒక ముహూర్తం సేపు విఘ్నం చేయాలనికి అని చెప్తే, అంటే దానికి రామాయణంలో ఏం చెప్తారంటే హాస్యాస్పదంగా, శత్రువు యొక్క ఇంట్లో కాలు పెట్టాలి అంటే దానికి ఒక మంచి టైం కావాలి. ఏదైనా మనం పనిచేసేప్పుడు మంచి సమయం చూసుకుని వెళ్తామా వెళ్ళమా? టైం బాగుండాలి కదండి. కానీ శత్రువు ఇంట్లో ప్రవేశించేప్పుడు మంచి టైంలో వెళ్ళాలా, చెడ్డ టైంలో వెళ్ళాలా? ఏమో చెప్పండి. మంచి టైంలో వెళ్తే మంచిదా? వెళ్ళేది స్నేహితుడి ఇంటికి కాదు, శత్రువు ఇంటికి. ఎలా వెళ్ళాలి? చెడ్డ టైంలో వెళ్ళాలా, మంచి టైంలో వెళ్ళాలా? మీ ఉద్దేశం చెప్పండి, పరీక్ష ఏం కాదు ఇది అమ్మా. చెడ్డ టైంలో వెళ్ళాలి. సో ఆ టైం కోసం ఎదురు చూస్తున్నారు. అందుకని ఇంత వేగంగా వెళ్తున్నాడు ఈయన వేగంగా వెళ్ళాడంటే అనుకున్న టైం కన్నా ముందు వెళ్ళిపోతాడు. అందుకని దేవతలు ఒక సురసన ఒక ఆవిడని పంపారు, కాసేపు అడ్డుకో కాదు ఆడుకో అన్నారు. అడ్డుకోని వాళ్ళంటే ఈయన ఆడుకున్నాడు. ఆయన ఏం చేశాడు? లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన పెద్ద వచ్చేసింది, నువ్వు ఈ వేళకు ఆహారం అవ్వాలి అన్నాడు ఆ రాక్షసి, ఆ సురస. అంటే వెంటనే సరే తథాస్తుని లోపలికి వెళ్ళిపోయాడు. ఆ మర్మాంగాలని చీల్చి బయటకు వచ్చేసాడు. నిన్ను నాకు ఈ వేళ ఆహారంగా ఇచ్చారు దేవతలంది. అది పైగా ఇచ్చింది ఎవరు? దేవతలు. ఎవరిని ఇచ్చారు? ఆంజనేయ స్వామిని ఇచ్చారు ఆహారంగా ఆవిడికి. అందుకని ఆయన ముహూర్తం విఘ్నమాచర, కాసేపు ఆడుకుంటే ఈ టైం కాస్త గడిచిపోతే అప్పుడు అసలైన టైం వస్తుంది. అప్పుడు లంకలో కాలు పెట్టాడా లంక మసి చేసి వస్తాడు. అందుకని ఆ టైం వచ్చేదాకా అడ్డు పెట్టారని చెప్తారు. మొత్తానికి దాన్ని దాటాడు. ఆ తర్వాత సింహికి వచ్చింది ఇంకో రాక్షసి, దాన్ని సంహరించాడు. అటు పైన అందులోకి ఎన్ని అడ్డు వచ్చాయండి? విఘ్నాలన్నీ ఉంటాయి. మన కార్యంకైనా ఎవరి కార్యంకైనా సరే విఘ్నాలన్నీ సిద్ధంగా ఉంటాయి. మనల్ని విఘ్నాలు స్ట్రాంగ్ చేయాలి, మనల్ని ఇంకా బలపరచాలి. విఘ్నాలన్నీ బాగా ఆలోచిస్తే మీరు కొంచెం ఎదిగేసరికి అసూయ ద్వేషాలు కూడా పడేవాళ్ళు ఉంటారు. బంధువుల్లో మరీ ఎక్కువ ఉంటారు, అవునా కదా? బంధువులకి ఒక డెఫినేషన్ చెప్పారండి పూర్వం, ఎక్కడో చదివాను, అందుకని ఎప్పుడు చెప్తూ ఉంటానన్నమాట. బంధువులు అంటేట మనం బాగోపోతే మనం చూడరు, మనం బాగుంటే చూడలేరు, వాళ్ళే బంధువులు అంటారు. అలాంటి దుర్మార్గ లక్షణాలు ఉంటాయి కొంతమందికి. అటువంటి వాళ్ళన్నీ మన ఎదుగుదల, మన ఉద్యోగం, మన జీతం, ఉద్యోగం వచ్చింది మా అమ్మాయికి అని చెప్పారనుకోండి, మీ అమ్మ మన అన్నను జీతం ఎంత ముందు అది అడుగుతారు. శాలరీ ఎంత ఏంటి, ప్యాకేజ్ ఎంత ఏంటి, ప్యాకేజీ అడుగుతారు వాళ్ళు. వాళ్ళకి తక్కువ ఏజ్ తక్కువకి ఇట్లా స్టార్టప్ కంపెనీ ఇంకా మొట్టమొదటి ప్రారంభమే కదా, 30,000 అయితే పర్వాలేదు, మా వాడికి 40,000 సంతోషం. 70,000 చెప్పారనుకోండి, ₹1,00,000 అంత ఇస్తారా? డబ్బు అంటే వ్యతిరేకం అన్నమాట వాళ్ళు. ఇది ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఫ్యూచర్లో, భవిష్యత్తులో మీకు ఎదురయ్యే కష్టాలు. ఒక మైనాకుడు, ఒక సురస, ఒక సింహిక సిద్ధంగా ఉన్నారు జీవితాల్లో ప్రతి ఒక్కళ్ళకి. కానీ మన టార్గెట్ లంక మీద ఉండాలి, మన టార్గెట్ సీతమ్మయ్యి ఉండాలి. అప్పుడు ఇవేమీ అడ్లుకోవు. ఆంజనేయ స్వామి టార్గెట్ సీతమ్మ ఎలాగో, మన లక్ష్యం, మన గోల్ ఏదైతే ఉన్నామో దాన్ని అచీవ్ చేయడానికి అనుక్షణం తప్పిస్తూ ఉండాలి. ఈ అడ్లు, ఈ ఈర్ష్య, అసూయ, ద్వేషాలు మనల్ని పట్టించుకోకూడదు. ఇందాక చెప్పాం కదా, ఇవన్నీ అవసరమే సాధకుడికి. సాధించాలనుకునేవాడికి, గోల్ సాధించాలనుకునేవాడికి ఇలాంటి అడ్లు, షార్ట్ కట్స్, ఎక్కువ నడవక్కర లేకుండా వీటి మీద నిచ్చెనలాగా కాళ్ళు పెట్టి వెళ్ళిపోతాడు. ఈ అసూయ, ద్వేషాలు, పగలు, కుట్రలు, కుతంత్రాలు ఎక్కడుంటాయో సాధకుడు వీటిని అనువుగా మలుచుకుంటాడు, వీటిని తొక్కి గమ్మున పైకి ఎగురుతాడు. అదే ఈ పటుత్వం లేనివాడు, వాక్పటుత్వం, అజాడ్యం ఇవన్నీ జాడ్యంగా ఉన్నవాడు ఏమవుతాడంటే ఈ అపోహల దగ్గర, ఈ సమస్యల దగ్గర కృంగిపోతాడు, అక్కడే పడిపోతాడు. వాడు గోలు గుర్తుండదు, వాడు అచీవ్మెంట్ ఉండదు, వెళ్ళిపోతాడు, అక్కడే వదిలేస్తాడు. తన ప్రయాణం ముగిసిపోయింది. కానీ ఆంజనేయ స్వామి వారిని ఆదర్శంగా, హనుమాన్ ఆదర్శంగా తీసుకుంటే ఎలా ఉంటుంది జీవితం? లక్ష్యం దాకా పరుగు పెడతాం. యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చే తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం అంటాడు. వివేకానంద చెప్పిన మాట మా బ్రతుకులకి, భారతీయులకి ఆదర్శంగా తీసుకోదగ్గ ఒక గొప్ప ఆచార్యుడు మా ఆంజనేయ స్వామి అని చెప్పారు ఆయన. రాముడు వదిలిన బాణాన్ని నేను అన్నాడు ఆయన. రాముడు వదిలిన బాణాలని అండంలో రామభక్తి ప్రకటించుకున్నాడు. ఇందులో నా ప్రమేయం ఏం లేదు అని కృతజ్ఞత ప్రకటించాడు.
నేను నా ప్రయత్నం, నా సొంత, నా బలం కాదు ఇది. ఈ వేగం రాముడు వదలడం వల్ల వచ్చింది. అందుకని నేను వెళ్తున్నది రామకార్యం కోసం వెళ్తున్నాను. వదిలింది రాముడు అన్నప్పుడు టార్గెట్ కూడా ఎవరిది? రాముడిదే. భక్తి ఇలా ఉంటుంది. శరస్వసనమే తద్గచ్చే తద్వద్ గమిష్యామి లంకాం రావణ పాలితాం అంటాడు. ఒకవేళ సీత అక్కడ కనపడకపోతే అట్టించటి స్వర్గలోకానికి వెళ్తాను. ఈ రావణాసురుడు అక్కడ సీతను లంకలో కాకుండా వేరే చోట దాస్తే అదే వేగంతో అక్కడికి వెళ్తాను. అనేనైవ హి వేగేనా అంతా వెతుకుతాను. ఒకవేళ లంకలో కనపడకుండా దాచితే ఎక్కడైనా అంతా వెతికి దొరుకుతుందా సీతను పట్టుకొస్తాను. దొరక్కపోతే లంక అంతా పెకలించి పట్టుకొచ్చి రాముడి పాదాల ముందు పెడతాను. రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ, అది రామబాణం అంటే. సీత దొరక్కపోతే లంక పెకలించి పట్టుకొస్తాను రాముడి దగ్గరికి. ఒక బాస్ అప్పచెప్పిన పని ఫ్యూచర్లో మీ కంపెనీలో అలా చేయాల్సి ఉంటుంది. అది ఉద్యోగ లక్షణం అంటే. మన జీవితాలని అప్పుడు మీకు ఎంత గొప్ప పేరు వస్తుంది, మిమ్మల్ని ఎంత దగ్గరికి తీసుకుంటాడు, ఎంత గొప్ప ప్రఖ్యాతి గడిస్తారు. మీకు వెంటనే ఉంటుంది ప్రమోషన్. ఒక సాధకుడికి ఉండేయాల్సిన లక్షణాలన్నీ చూపించారు దీంట్లో. అందరూ ఆంజనేయ స్వామిని ఆదర్శంగా తీసుకుంటే ఇంకా చాలా ఉన్నాయండి సుందరకాండలో. చివరిగా దేవతలు ప్రశంసిస్తారు ఆంజనేయ స్వామి వారిని. బా, ఏం గొప్ప మనిషివయ్యా నువ్వు. అవును, ఈ 4 విషయాలుంటే ఇలా గొప్పవాడు అవుతాడు మనిషి. ఆ 4 విషయాలు ఏంటో తెలుసా? దృష్టిర్మతిర్దాక్ష్యం స్వకర్మసు నసీదతి అంటాడు. ఎలా ఉండాలో చెప్తున్నాడు. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం. ఇవన్నీ ఇందాక ఒక 8 క్వాలిటీస్ చెప్పాను. ఇప్పుడు మరొక 4 క్వాలిటీస్. ఇప్పుడు దీన్ని దానికి యాడ్ చేసుకోండి. ఎన్నయ్యాయి? 8 + 4 అమ్మా 12 అయ్యాయి, 12 అయ్యాయి. ఈ 12 జాగ్రత్త పెట్టుకోండి చాలు. ధృతి అంటే ఏంటి? ధృతి అంటే స్టెబిలిటీ, నిలకడ. ఇది ఎవరికైనా అవసరమా? అందరికీ అవసరమా కాదా? ఒక మాట పెట్టుకుని ఈవేళ ఒక లక్ష్యం అనుకుని ఏం చేస్తానులే, దాంట్లో చాలా సమస్యలు ఉంటాయి, అది చాలా కష్టమైన విషయం అని రేపటికి దాన్ని మనం పక్కన పెట్టి మరొకటి తీసుకుంటాం. ఈ మరొకటి తీసుకునేవాడు నిలకడలేక ఏదీ తీసుకోడు. చివరికి ఏ ఉంటే దాంతో సరిపెట్టేసుకుంటాడు. ఆ సరిపెట్టేసుకోకుండా బలంగా ఒక దానికి కట్టుబడి ఉండడమే ధృతి. అవసరమా కాదా మనకిది? నెంబర్ 2వది ధృతి. ధృతి అనేది దృష్టి. 2వది దృష్టి. దృష్టి అంటే కాన్సన్ట్రేషన్ అండ్ విజన్. మనం ఒలింపిక్స్ జరుగుతున్నాయి కదా, దృష్టి అంటే విజన్ అంటే ఒక లక్ష్యం, ఒక డాట్ ఉంటుంది, ఇలా చుట్టూ రంగులు ఉంటాయి, సర్కిల్స్ ఉంటాయి, మధ్యలో డాట్ ఉంటుంది, బాణం అక్కడికి విసరాలి. దానికి ఎంత దగ్గరగా పడ్డాయో దానికి ర్యాంక్ మార్కులు ఉంటాయి. అదే కదా షూటింగ్లో ఉండేది. దీనికి కేవలం ఏకాగ్రత అంటే ఆ డాట్ తప్ప వాడికి ఇంకేమీ కంటికి కనపడకూడదు. అలాగే ఒక లక్ష్యం తప్ప ఇంక ఏ విషయము తనని వేధించకూడదు. తన విజన్, దృష్టి అంతా అంతర్దృష్టి, విజన్ అంతా కూడా లక్ష్యం మీదే ఉండాలి. అది దృష్టి. సరిగ్గా దృష్టి పెట్టి చెయ్యి అంటాం. దృష్టి పెట్టి చెయ్యి అంటే అర్థం ఏంటి? కాన్సన్ట్రేషన్ చెయ్యని అర్థం. ధృతి, దృష్టి 2 అయ్యాయి. మతి అంటే నాలెడ్జ్. ధృతి అంటే స్టెబిలిటీ, దృష్టి అంటే కాన్సన్ట్రేషన్ అండ్ విజన్, మతి అంటే నాలెడ్జ్, బుద్ధి. నాలెడ్జ్ అవసరం కదా, ఒక పని చేయాలంటే జ్ఞానం కావాలి, జ్ఞానమే మతి. దాక్ష్యం అంటే కెపాసిటీ. దాక్ష్యం అంటే సమర్థత. తెలుగులో సమర్థత కలిగి ఉండాలి మనం. ఆ దాక్షిణ్య గుణం కలిగి ఉండాలి. ఈ 4 ఎవరికి ఉంటాయో వాడు విజయం సాధిస్తాడు. ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, ఎందులోనైనా సరే ఈ 4 ఉన్నవాడికి విజయం అనేది దాసోహం ఉంటుంది. ఏంటవి? ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం. పిల్లల కోసం చెప్తున్న మాటలు ఇవన్నీ, ఉద్యోగం కోసం చెప్తున్న మాటలు ఇవన్నీ. ప్రతి పని మనం స్థిరత్వంగా చేయగలం ఇవి కనుకుంటే. అంటే ఇవి 4 చెప్పాడు. ఏ ఉండకూడదు ఇంకో 4 చెప్పాడండి. ఉండకూడదు ఏంటో 4 తెలుసా? అనిర్వేద శ్రియోమూలం, అనిర్వేద పరం సుఖం, అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. కొన్ని ఉండకూడని విషయాలు చెప్పాడు. నిర్వేదం అంటే టెన్షన్ అనుకోండి, వర్రీ అనుకోండి, ఫ్రస్ట్రేషన్ అనుకోండి, రకరకాల ముద్దు పేర్లతో పిలుచుకున్నారు కదా,
అది అనిర్వేదం. ఈ అనిర్వేదం ఉందే, ఇది అన్నింటికీ అపజయాలు పాలు చేస్తుంది. నిర్వేదం అనేది. అనిర్వేదం అంటే టెన్షన్ లేకుండా ఉండడం, ఇది విజయానికి మెట్టు. అనిర్వేదం అనేది ఒకటి ఉందే, ఇది కీర్తికి, ధనాన్ని సంపాదించడానికి అన్నింటికీ కూడా మూలం అదే. అనిర్వేద పరం సుఖం. ప్రశాంతంగా ఉండడం కన్నా గొప్ప ఆనందం ఇంకోట్లేదు. చూస్తూ ఉంటాం, డబ్బులు ఉంటాయి, పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి, కానీ ముఖం చూస్తే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. డబ్బులు ఉన్నవాడికి, పదవులు ఉన్నవాడికి కష్టాలు ఉండకూడదని రూల్ ఏమైనా ఉందా? వాడి ఇంటి నిండా కష్టాలే, వాడి ఒంటి నిండా రోగాలే. అవన్నీ ముఖంలో స్పష్టం. అందరికీ ఎలా అని కాదు, చాలా ఇళ్లలో కష్టాలు ఉన్నాయి. ఆ ముఖంలోనే కనబడుతూ చూడగానే పాలిపోయి ఎప్పుడు బాధపడుతూనే ఉంటుంది ముఖం. ఎందుకంటే మనస్సులో ఉన్న ఆలోచనలే ముఖంలో కనపడుతూ ఉంటుంది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అని కదా. లోపల మనం ఏం అనుకుంటామో అనే మనం ఏంటరా ఏడు బాధపడుతూ ఉన్నాం, ముఖం చూడగానే చెప్పేస్తారండి. ఏవే అలా ఉన్నామే అని అడుగుతారు. మన ముఖంలో ఆనందము తెలిసిపోతుంది, విచారము తెలిసిపోతుంది. మనలో ఉన్న కష్టాలన్నీ మన ముఖంలోనే, మన ఫీలింగ్స్ లోపల మనస్సు గురించి భారతీయుడు అధ్యయనం చేసినంతగా ఇంకా ఏ మతము అధ్యయనం చేయలేదండి. మీరు లోపల మనస్సు ఏ రకంగా ఉంటారో ఇది దాన్ని బట్టి అవుట్పుట్ ఇక్కడ వచ్చేస్తుంది. స్క్రీన్, కంప్యూటర్ స్క్రీన్ మీద కనపడుతుంది కదా, అలా కనపడుతుంది మన ముఖంలో బాధలన్నీ. ఇప్పుడు మీ ముఖంలో ఏం కనపడుతుందో నాకు బాగా అర్థమవుతుంది. ఎప్పుడు కుదులుతాడు రా బాబు, ఎప్పుడు అవుతుందిరా, స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అలా గ్రహించగలిగే లక్షణాలన్నీ ఏమి ఉంటాయంటే అవతల చూసేవాడికి ఉంటాయి. అంటే ముఖంలో కనపడతాయి ఇవన్నీ, లోపల ఏమనుకుంటాము అని. అనిర్వేద పరం సుఖం, అవి లేకుండా ఉండడం కన్నా గొప్ప ఆనందం ఏం లేదు. అనిర్వేద పరం సుఖం. అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. ప్రతి పనిలోనూ కూడా ఆ నిర్వేదం అనేది లేకుండా ఉండాలి అని చెప్తుంది. హృదయం దృఢంగా ఉండాలండి. ఒక్క ముక్కలో ఎలా ఉండాలి? హృదయం దృఢంగా ఉండి పనిచేయాలి. మానసిక బలం చాలా అవసరం. అంటే పాజిటివ్ యాటిట్యూడ్ కావాలి మనిషికి. దాని వల్లనే మనం బాగా వెళ్ళగలం అని చెప్తూ, వినాశే బహవో దోష. సీతమ్మ కనపడకపోతే మననిద్దాం అనుకున్నారు ఆంజనేయ స్వామి. వినాశే, మళ్ళా ఒకసారి ఆలోచించారు. వినాశే బహవో దోషా జీవన్ భద్రాన్ని పశ్యతి. పేపర్లో చాలా మార్కులు చదివాను, తక్కువ ర్యాంక్ వచ్చిందని, మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్యలు చేసుకునే పిల్లల ఎంతమందినో మనం విన్నాం, కన్నాం కదా. అవసరమా? ఎంత మనోదౌర్బల్యం అండి ఇది కాదా చెప్పాల్సింది పాఠశాలల్లో, ఇళ్లల్లో? అసలు వాడు బ్రతుకంత బస్ అయిపోయింది కదా ఆ క్షణంతో. వాడు మళ్ళా లాంగ్ టర్మ్ తీసుకుని రాస్తే అంతకన్నా ఫస్ట్ ర్యాంక్ వచ్చేదేమో, రావడానికి అవకాశం ఆస్కారం ఉన్నాయి కదా, దాన్ని కూడా చంపేసాడే ఆ అవకాశాన్ని కూడా. పైగా ఆత్మహత్య మహాపాపం. నువ్వు పుట్టేవా? నీ అంతటి నువ్వు పుట్టించుకున్నావా? నీ అంతటి నువ్వు చచ్చిపోవడానికి రైట్స్ ఏవి నీకు? ప్రాణం పోసుకున్నావా నీకు నువ్వు? ఎవరిదండి? ఎవరి సొత్తండి ప్రాణం? భగవంతుడిది ప్రాణం. అమ్మా నాన్నది కూడా. అప్పుడు అమ్మా నాన్న ప్రాణం ఇవ్వగలిచారా? అమ్మా నాన్న ఇచ్చింది కూడా కాదు ప్రాణం చెప్పాలంటే, భగవద్దత్తం అది. ఎంత విలువైంది! భగవంతుడు ఇచ్చిన ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలి? అమ్మా నాన్న కేవలం పిండంగా మాత్రం అవ్వడానికి కావాల్సిన పనే అవుతుంది అక్కడ. ఈ సాలిడ్ రూపానికి ఒక లిక్విడ్ రూపంగా మాత్రమే మనం క్షేత్రంలో పుడుతున్నాం. అక్కడి నుంచి ప్రాణశక్తి ఎవడు పంపిస్తున్నాడు లోపలికి? ప్రాణశక్తిని ఎవడు ఇంజెక్ట్ చేస్తున్నాడు లోపలికి? ఎవడిచ్చేది? ఎవడు సొత్తు ప్రాణం? ఇప్పుడు చెప్పండి. అమ్మా నాన్నది కాదే, ఇప్పుడు డాక్టర్స్ది కాదే. ఎవడు ప్రవేశింపచేసాడు 4వ నెలలోనో 5వ నెలలోనో పిండంలోకి ఒక హార్ట్ని, దానికి ఒక కొట్టుకోవడం, ఏ బ్యాటరీ లేకుండా, ఏ రీఛార్జ్ లేకుండా ఈ శరీరాన్ని ఇంత బాగా పనిచేసేలా గొప్ప మిషన్ ఎలా ఇచ్చాడండి? ఒక పక్క బ్లడ్ తయారవుతూ ఇంత ఇంత మెత్తగా ఉన్నటువంటి ఎముకలు ఇంత దృఢంగా తయారై, ఇంత బలంగా తయారయ్యేలాగా, ఇంత చిన్న గట్టిగా మోచేదంత మోరడు పుట్టాం, ఇంత పెరిగాం. ఎంత పెరగాలో అంతే పెరిగాం. ఇంకా పెరిగిపోతే ఎక్కడ ఆపాలో అక్కడ ఆపేది భగవంతుడు. కొండంత అయిపోతే ఎదిగి మనం ఎంత ఎదగాలి? అసలు ఎదక్కపోతే ఎంత లిమిట్స్లో, ఎంత ఎవరి కనుసన్నల్లో జరుగుతోంది నిర్వహణ అంతా. ఎవడైనా ఆపుతున్నాడా మనం ఇంతే ఎదగాలని? మన ప్రాణశక్తి మనం తీసుకోవడానికి మనకు అర్హత ఎక్కడది? నీ ఆర్గాన్స్ నువ్వు పాడు చేసుకోవడానికి నీకు అర్హత ఎక్కడది? దుర్వ్యసనములు పట్టి ధూమపానాదులతో, మద్యపానాదులతో ఈ కార్పొరేట్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఏమనుకోకండి, నిజం చెప్తున్నాను నేను. సిటీలో, ఒక మెగా సిటీలో ఉంటున్న జీవనం సాగిస్తున్న వాడిని కనుక
అక్కడ కల్చర్ బాగా అర్థమవుతోంది. 5 రోజులు పడ్డ కష్టాన్ని 6-7 రోజులు మరిచిపోవడం అనే నెపంతో చేస్తున్న దురాగతాలు ఇన్ని అన్నీ కాదు అక్కడ. ఇంత సౌభాగ్యం లేదు. మాదక ద్రవ్యాలకి మత్తుకి అలవాటు పడ్డవాళ్ళే ప్రతి ఒక్కళ్ళు. నా డబ్బులండి, నా జీతం అండి, నీకెందుకయ్యా అవసరం దాని గురించి అని అడిగితే అదే చెప్పారు దీంట్లో. నీ లివర్ నీదే, కానీ లివర్ నీవు సృష్టించుకోలేదు. కిడ్నీస్ నీవే, పోతే అప్పుడు తెలుస్తుంది. ఒక కిడ్నీ కొట్టేసిందంటే అప్పుడు అర్థం అవుతుంది ఏమవుతుంది. నాదే, ఎడుపు నీదే, అది నాదా, ట్రీట్మెంటు నీదే, ఆపరేషన్కి వస్తే కోత నీదే, అయ్యే డబ్బు నీదే, అయ్యే ఖర్చు నీదే. అందుకే జాగ్రత్తపడు. దానం చేసేవాడు ఉంటాడో కూడా తెలియదు కిడ్నీ. అది భూదానమో గోదానమో కాదు చేసేద్దామంటే పని. ఆలోచించండి ఒకసారి. ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్న యువత మత్తులో పడి ధూమపానాలు నడి రోడ్డు మీద నిర్భయంగా తప్పులు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు కాదా కారణం? ఈరోజు కామన్ అండి అవన్నీ అనే పరిస్థితి దిగజారిపోయారు తల్లిదండ్రులు కూడా. అవునో కాదో మీరే చెప్పండి. అవన్నీ కామన్ అండి, అంత కామనా? అలాగే ఉన్నారా ఆ తాతలు ముత్తాతలు? అలా మనం ఉండకూడదా? వెస్టర్నైజేషన్. సో ఏ సబ్జెక్ట్తో మనం స్టార్ట్ చేసేమో అలాగే బతుకుతున్నాం, అలాగే వెళ్ళిపోతున్నాం. ఆలోచించు. మనం మనలా బ్రతకాలి, భారతీయుల్లా బ్రతకాలి. మనకి ఆత్మహత్యలు చేసుకునే హక్కు లేదు, శరీరాన్ని తుంచేసుకునే అర్హత ఏ ప్రాణికి లేదండి. అందుకని హృదయం దృఢంగా ఉంటేనే, మనస్సు దృఢంగా ఉంటేనే ఇటువంటి ఆలోచనలు రావు. తమను తాము నిందించుకోవడం ఎదుగుదలకి అవరోధం. ఆత్మన్యూనతాభావం. మనని మనం తక్కువగా అంచనా వేసుకోకూడదు, ఎదుటి వాళ్ళని తప్పుగా అంచనా వేయకూడదు. పరనింద, ఆత్మస్థుతి, పరనింద రెండు తప్పే. ఆత్మనింద, పరస్థుతి అవి తప్పే. జాగ్రత్తగా పరిశీలించండి. మనం తక్కువ చేసుకోకూడదు, మనమే గొప్ప అనుకోకూడదు. ఈ రెండూ తప్పే. అవునా కదా? నేనే గొప్ప అనుకోవడం అహంకారం అవుతుంది. నాకేం చేత కాదు, నేను చేతకాని వాడిని, వాళ్ళు చాలా గొప్ప స్టూడెంట్, చాలా క్లెవర్, నేను చాలా తెలివైన వాళ్ళు, ర్యాంక్ 1, నేను నాకు వల్ల అయ్యే పని కాదు అనుకోవడం కూడా తప్పే. నువ్వు ప్రయత్నం చేయటం లేదు, వాడు ప్రయత్నం చేసాడు, అయ్యాడు. నువ్వు ప్రయత్నం చేయి. మనిషి సాధించకూడదు, సాధించలేదంటూ సృష్టిలో ఏదీ లేదండి. రేపో మాపో ఉద్యోగాలు వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఇబ్బంది పడిపోతున్నారు లోకంలో. చాలా భయం వేస్తుంది నిజంగా కూడా, తల్లిదండ్రులకి పిల్లలకి కూడా. ఈ దురలవాట్లు, ఈ సమస్యలు ఇవే. చిన్న చిన్న మాటలకి సర్దుకోలేకపోవడాలు. అడ్జస్ట్మెంట్ అనేది లేదండి, అడ్జస్ట్ అవ్వటం లేదు. భర్త అంటే సర్వస్వం స్త్రీకి. నా భర్త అంటే నా శరీరం, అతను నా సర్వస్వం అనే భావన ఉండాలి. మీ అమ్మమ్మలో, మీ అమ్మలో, మీ మామలో అలాగే అనుకున్నారు, అందుకే ఆనందంగా ఉన్నారు. నా జీతం నాది, నీ జీతం నీది. తల్లిదండ్రులకి ఇప్పటి నుంచి పిల్లలకి తప్పుగా భావనలు లోపలికి తోస్తూ ఉన్నారు. రేపు ఉద్యోగం సద్యోగం రావాలి కదండి, రేపు జరగరాంది ఏమైనా జరిగితే దానికి ఆడమీద నిలబడాలి కదా, ఇదా చెప్పాల్సింది పిల్లలకి. ఇంకా పెళ్ళిళ్ళు అవ్వకుండానే వాళ్ళ కాళ్ళ మీద నిలబడడం కోసం సంపాదించాలండి. అలాంటి జీవితం కోసం అవసరమా? ఒక తోడు జీవితాంతం ధర్మేచ అర్థేచ కామేచ త్వయేష నాతిశరితవ్య అని ఒట్టు పెట్టి నాతిశరామి అనిపించుకుని నా జీతం నాది అనడంలో అర్థం ఉందా? ఒకవేళ నీతో విడిపోతే నా బతుకు నేను బతకద్దా, అందుకోసం ఉద్యోగం అని చెప్పే తల్లుల్ని ఏమనాలి? అవసరమా అలాంటి జీవితాలు? అలా జీవితాలు రెండూ అవసరమా? కష్టంలో సుఖంలో ఉన్నదే తింటూ ఆనందంగా తృప్తిగా భార్యాభర్త జీవించి పిల్లలకని వాళ్ళని పెద్ద చేసి ధర్మంగా బ్రతికించి ఆదర్శంగా నిలవాల్సిన బాధ్యత లేదా? డబ్బు మీద వ్యామోహం పెరిగిపోవడం వల్ల కదా ఇవన్నీ వస్తుంటా? మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమో నమః. డబ్బు ఎంతమందికి హాని చేస్తుందో, ఎంతమందికి మధ్య విరోధం తెప్పిస్తుందో, ఒక భార్యాభర్త మధ్య, ఒక తండ్రి కొడుకు మధ్య, ఒక అన్నదమ్ముల మధ్య. కోర్టుకి వెళ్తే సివిల్ కేసుల్లో సంవత్సరాలు ఎన్ని కేసులు ఉన్నాయో, అన్నదమ్ములు పెట్టుకున్న కేసులు, ఆస్తి తగాదాలు. డబ్బు కాదా? ఒక తల్లి కడుపుని పుట్టిన వాళ్ళు కోర్టుకి ఎక్కి కొట్టుకుంటున్న వాళ్ళు లేరా? డబ్బు కాదా వీటన్నిటికీ మూలం? అంగుళం తేడా వచ్చింది. ఒక 100 గజాల స్థలం చెరో 50 గజాలు అన్న తమ్ముడు పంచుకున్నారు. ఆ గోడ దగ్గర అడ్డొచ్చి ఒక అంగుళం స్థలం వదలాల్సి వచ్చింది. దాని దక్షిణాన్ని పెద్ద నేను నాకు కొంచెం పెద్ద మొక్క కావాలన్నందుకు గొడవ పెట్టి కోర్టుకు వెళ్ళారు, కొట్టుకున్నారు, ఒకళ్ళు నరుక్కున్నారండి. ఇది దౌర్భాగ్యం. డబ్బు కోసం, అంగుళం భూమి కోసం ప్రాణాలు తీసుకున్న, హత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పట్టింపులకు వెళ్ళిపోతారు, గొడవలకు వెళ్ళిపోతారు. అప్పటిదాకా ఈగోలు, అహంకారాలు. అక్కడ దాకా వచ్చాక నేనే గొప్ప, భార్యాభర్త మధ్య కూడా నేనే గొప్ప. అయితే ఏమవుతాయి జీవితాలు? ఇంకా
పిల్లల్ని కన్న తర్వాత కూడా ఇలా గొడవలు ఇది సమస్యలు వస్తూ ఉంటే అనుభవించి చెప్తున్న మాట మీకు ఇది. నేను ఎక్కడా మాట్లాడిన ఇలాంటి మాటలు, కానీ మొట్టమొదటిసారి చిట్ట చివరిసారి అనుభవించి చెప్తున్న మాటలు ఇవన్నీ. ఎంతో సంయమనం కావాలి బ్రతకడానికి, ఎంతో ఓర్పు కావాలి, ఎన్నో కష్టాలు ఉంటాయి, అహంకారం అడ్డొస్తుంది, అవన్నీ కూడా జయించాలి. ఒక ఆధ్యాత్మికతే అలా ఆధ్యాత్మిక సాధకుడే ఇలాంటి కష్టాల పక్క గట్టెక్కగలడు. మరొకడు ఎవడైతే నిజంగా వెళ్ళిపోతాడు భూమండలం నుంచి. అటువంటి కష్టాలు ఉంటాయి లోకంలో. అందుకని భార్యాభర్త క్షేమంగా ఉండాలి, అప్పుడు ఆ ఇల్లు బాగుంటుంది. రేపు పొద్దున్న కొన్ని ఏళ్లలో పెళ్లి చేసుకుని మీరు స్థిరపడబోతూ ఉన్నారు. మీ జీవితాలన్నీ క్షేమంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే పట్టింపులకి పంతాలకి పోకూడదు. వివాహ మంత్రంలో ఉన్న అర్థాలన్నీ తెలుసుకోవాలి. మనం చేసే వివాహ సంస్కారంలో ఉన్న అర్థాలన్నీ ఉన్నాయి. నిజంగా కూడా ఇప్పుడు అవన్నీ చెప్తాం అనుకున్నాను, ఒక 2-3 గంటలు టైం తీసుకుని, కానీ చాలా సమయం అయిపోతుంది ఇప్పటికే. అప్పుడే 1 గంట అయింది. కాసేపు ఉంటే చెప్పాం కదా ఫీలింగ్స్ అని ఎలా మారుతాయో. ఆకలేస్తుంది, అది దాని తప్పేం కాదు, అది తినాలి కదా ఏదో ఒకటి. మళ్ళా టిఫిన్ చేశారమ్మా లేదా? సంతోషం. మొత్తం మీద మన అవసరాలు అన్నిటినీ మారుస్తాయి, అవసరములు అన్నిటినీ మార్చుతాయి. ఆ అవసరం వచ్చినప్పుడు ఆ సరుకు మన దగ్గర లేదనుకోండి, వ్యతిరేకత వస్తుంది. అమ్మా వినపడుతుందా? అవసరం వచ్చినప్పుడు మన దగ్గర ఆ సరుకు లేకపోతే ఏడుస్తాం. ఈ ధర్మం, ఈ నాలెడ్జ్ రేపు అవసరం అవుతుంది. అప్పుడు మన దగ్గర ఈ నాలెడ్జ్ ఉండాలి కదా, అందుకోసం చెప్పుకుంటాం. అయ్యో నాకు లేదే, ఈ బలాన్ని నాకు నూరు పోయలేదే, ఈ కష్టాల్లో నన్ను గట్టెక్కించేది ఎవరు అని రేపు పొద్దున్న అది నా దగ్గర లేదు, ఆ బలం లేదు, ఆ ధైర్యం కోల్పోయాను అని మనం జీవితంలో ఇక్కడున్న ఏ ఒక్క స్టూడెంట్ అనుకోకూడదు. అది నా లక్ష్యం, అందుకోసం వచ్చాను ఇక్కడికి. అర్థమైందా? మానసికమైన బలంగా ఉండండి. మన ధర్మం, మన ఆచారాలు, మన సంస్కృతి, మన సంప్రదాయాల్ని కాపాడండి. చాలా చోట్ల చెప్పాను నేను, జడ వేసుకోవడం, బొట్టు పెట్టుకోవడానికి యోగ సాంప్రదాయం. ఇందాక చెప్పిన భారతదేశంలోని గొప్ప కళల్లో వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, వీటితో పాటు యోగశాస్త్రం ఒకటి ఉంది. ఒకప్పుడు ఎవ్వడికి పనికిరాదని పక్కన పారేసినటువంటి యోగ శాస్త్రాన్ని వీళ్ళ ప్రపంచ దేశాలని కళ్ళకద్దుకుంటున్నాయి. ఎందుకని? భారతదేశం యొక్క గొప్పతనం, దానికి పుట్టినిల్లు భారతదేశం. పతంజలి అనే మహర్షి యోగశాస్త్రాన్ని రచించి మనకు అందించాడు ఆయన. ఆ పతంజలి ఇక్కడికి లేకపోతే ఈవేళ యోగశాస్త్రం లేదు. దాని ఆరోగ్యం బాగుపడడానికి, తరించడానికి కూడా వాడుకుంటున్నారు. చాలా గొప్ప విషయం. అష్టాంగ యోగ సాధన, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని 8 అంగములతో కూడుకునేటువంటివి శాస్త్రం అది. దాన్నే భగవద్గీతలో కూడా భగవానుడు ఉపదేశించి ఉన్నారు. భగవద్గీత చదవండి, శాస్త్రాల్ని కొంతవరకు అధ్యయనం చేయండి. సంస్కృతంలో రోజులు ఒక్క శ్లోకమైనా చదువుకోండి, కనీసం ఒక్కటే ఒక్క శ్లోకం, 36 అక్షరాల శ్లోకాన్ని ఏ ఒక్కటైనా చదవండి, మీ ఇష్టం. 4 పాదాల శ్లోకాన్ని, శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్. ఈవేళ వచ్చేసింది చాలు, ఇవాళకి. రేపటికి ఇంకోటి, రేపు మాత్రం కొత్తది రావాలి. అలా లక్ష్యం పెట్టుకోండి. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క రోజు పఠించండి. భగవద్గీతలో 700 రోజుల్లో భగవద్గీత మొత్తం వచ్చేస్తుంది. భగవద్గీత వస్తే వాడు గొప్ప సాధకుడు అయిపోతాడండి. అప్పుడు మన పనిచేసే పనుల మీద అవ్వకపోయినా పెద్ద బాధ ఉండదు, అయితే తృప్తి, పెద్ద పొంగు ఉండదు. ఇది కర్మణ్యేవా అధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్ మాతే సంగోస్త్వకర్మణి. పని చేయడమే మన లక్ష్యం. ఫలితం ఆశించాల్సిన అవసరం మనకి లేదు, అర్హత మనకి లేదు. కర్మణ్యేవ అధికార తే, నీకు కర్మణ్యేవ అధికార, పని చేయడం మీదే అధికారం ఉంది. మా ఫలేషు అనడంలో ఫలితం రాదని చెప్పలేదు, ఫలితం ఆశించడంలో నీకు అర్హత లేదు, అది నేను ఇస్తాను. ఎవరో అని చెప్పిన మాట, ఎవరు చెప్పారు ఈ మాట? అమ్మా కృష్ణ పరమాత్మ. నువ్వు పని చెయ్యి, ఎంత హాయిగా ఉంటుందండి. రేపు పొద్దున మీ చెప్పి ఉద్యోగంలో కూడా నీ డ్యూటీ నువ్వు చెయ్యి అన్నప్పుడు, నీ డ్యూటీ సక్రమంగా చేసి పక్కాగా చేసినప్పుడు, ఏ సమస్యలు లేకుండా నీకు అప్పచెప్పిన పని నువ్వు సక్రమంగా చేసినప్పుడు ఫలితం ఎంత గొప్పగా ఉంటుంది. కర్మణ్యేవ అధికార, అందుకని కర్మణి ఏవ అధికార. అలా అని ఫలితం రాదన్నాం కదా అని కర్మ చేయడం మానకు. మా ఫలేషు మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్ అకర్మణి. ఫలితం నేను ఇస్తాను కదా, నీకు రాదని అనుకోకు, ఇస్తాను. నేను ఇస్తాను, నువ్వు రాదనుకున్నావు కదా అని చేయడం మా నీకు. నువ్వు పని చేస్తే ఫలితం వస్తుంది అని
మనకి అందులో ఎక్కడ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా మనకి పని చేసుకోవడానికి కావలసినటువంటి ధర్మాన్ని బోధించేడు కృష్ణ భగవానుడు. అందుకని ప్రతి క్షణం కూడా నిర్లిప్తత అనేది దరిచేరనివ్వకుండా ఆరోగ్యంగా, శారీరక ఆరోగ్యంగా, మానసిక ఆరోగ్యంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. చివరిగా మరొక అంశం ఏంటంటే, మన ధర్మాల్లో, మన పురాణాల్లో, మన ఇతిహాసాల్లో అనేక పూజా విశేషాలు చెప్పబడ్డాయి. వేదాల్లో అక్కడక్కడ కొన్ని చోట్ల చెప్పే కొన్ని మాటలు సమాజానికి తప్పుదోవలో వెళ్ళాయి. సరైన దారి అర్థం చేసుకోవడంలో లోపం వచ్చింది. ఆ లోపం రావడం వలన మన వేదాలని, పురాణాలని తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ అర్థం చేసుకోవడంలో ఈ పురాణాలు, పూజలు, వేదాలు ఇవన్నీ బ్రాహ్మణులవే, నిమ్న వర్ణాలన్నీ కూడా, లేకపోతే ఈ కీర్తి వర్ణాలన్నీ కూడా అణిచివేయబడ్డాయి, అపవిత్రములుగా మమ్మల్ని చూశారు, వేదములు చదివిన వాడిని చెవులు సీసం పోయని, వేదములు మాట్లాడిన వాడిని, శూద్రుల్ని నిందించమని, సంహరించమని చెప్పారని అపప్రథలన్నీ వచ్చిపడ్డాయి. అశూద్రీకరణ లేకపోతే ఇంకొకటి అంతరాంతరం, వీటి గురించి వేదం చెప్పలేదమ్మా. అసలు అధ్యయనం చేయకపోవడం వల్ల ఇవన్నీ వచ్చాయి. వేదం సర్వమానవాళికి ఉపయోగపడేదే అయినప్పటికీ దాన్ని అధ్యయనం చేయడానికి కొంతమంది నియమింపబడ్డారు. నేను ఎప్పుడూ చెప్పే ఉదాహరణ మీకు చెప్తాను. మనదే అయినప్పటికీ మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ, కరెంట్ ఉంది కదా, లేదా? ఉంది కదా అమ్మాయి, ఉందంటే సంతోషం. అది ఎవరు చేశారు? ఎలక్ట్రిసిటీ నిర్మాణం అంతా ఎవరు చేశారు? ఎలక్ట్రీషియన్ చేశాడు, అవునా కదా? ఎవరు చేశారు? ఎలక్ట్రీషియన్ చేశాడు. ఆ వైర్లు, ఆ మీటరు, ఆ గొట్టాలు, ఆ స్విచ్లు ఇవన్నీ ఎవరు కొనుక్కున్నారు? అతను వచ్చి జస్ట్ ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోయాడు, అంతేనా కదా? ఇప్పుడు కరెంటు మీద మొత్తం ఆధిపత్యం ఎవరిది? ఎలక్ట్రీషియన్దా మీదా? మీదే కదా ఇల్లు కరెంటు. అతను ఎందుకు కూర్చోపెట్టాలి? పోనీ అంత బిల్లు ఎవరు కడతారు చెప్పండి? ఏమయ్యో నువ్వే చేసావు కదా కరెంట్ అంతా, మా ఇంటికి నువ్వే చేసావు, కాస్త బిల్లు కట్టే అంటారా? కడతాడా? అంటే మాత్రం బిల్లు మీరే కట్టుకుంటున్నారు, ఇల్లు మీరే కట్టుకున్నారు, అంతే కదా? ఇల్లు మీదే, బిల్లు మీదే, కరెంటు మీదే. కానీ మీరు అందులో వేలెట్టగలరా? ఏమ్మా, కరెంట్లో మనం వేలు పెట్టగలమా? అందులో టెస్టర్ కానీ లేకపోతే సమస్యలు కానీ ఏమైనా మనం చేయగలమా? ఎలక్ట్రిసిటీలో లోపం వస్తే ఎవరిని పిలుస్తాం? ఏమా, ఎవరిని పిలుస్తాం? ఎలక్ట్రీషియన్ పిలుస్తాం. అంటే మనదే అయినప్పటికీ, మన కోసమే తయారు చేసుకున్నప్పటికీ దానిని నిర్వహించడానికి, దాన్ని ఆచరించడానికి సాధికారత సాధించిన వాడు, చదువుకున్నవాడు ఒకడు కావాలి, నాలెడ్జ్ ఉన్నవాడు ఒకడు కావాలి, వాడే ఎలక్ట్రీషియన్. మనం అంత డబ్బు పెట్టి ఇల్లు కట్టుకొని అన్ని కొనుక్కొని పెట్టుకున్నా, మనమే బిల్లు కట్టుకుంటున్నా, ఎలక్ట్రీషియన్ తెచ్చుకుని ఇంట్లో కరెంట్ ఎలా బాగు చేయించుకుంటామో, వేదం మందే అయినా, వేదం ఫలితం మందే అయినప్పటికీ బ్రాహ్మణుడు వచ్చి, మనకి వేద పండితుడు వచ్చి పూజ చేసి వెళ్ళడం అనేది ఒక సంప్రదాయం. దాన్ని చదవడానికి అతనికి తర్ఫీదు పొంది అధ్యయనం చేసి 12 ఏళ్ళు చదువుకున్న తర్వాత వచ్చి ఆ పని చేస్తాడు. కరెంటు నేనే బిల్లు కడుతాను కదా, కరెంటు బిల్లు నాదే, ఇల్లు నాదే, కరెంట్ అంతా నాదే అని మనం వేలు పెడితే షాక్ కొట్టి చేస్తాం, అవునా కదా? అలాగే వేదం కూడా ఎలా పలకాలో, ఎలా అధ్యయనం చేయాలో తెలుసున్న వాళ్ళు పండితులు, మనకెందుకది? అలాగే అన్ని పనులు నువ్వు చేసుకుంటున్నావా చెప్పండి? మరి వేదాలను ఎందుకు పాడు చేయాలి? వేదాలు ఒక్కటే కనపడుతున్నాయా లోకానికి? బోరు తీసుకోవడం, నీళ్లు తప్పి బోరు తీస్తారు కదా, ఆ బోరు తీసే వ్యవస్థ అది కూడా మనమే చూసుకోండి. అందుకని బోరింగ్ వేసేవాళ్ళు మమ్మల్ని నిరాకరించారు, ఇది అంటరాంతరం అనగలమా? ఆలోచించండి ఒకసారి. ఒక్కొక్క వృత్తి ఒక్కొక్క గొప్ప, ఎవడి వృత్తి వాడికి గొప్ప, ఏమా, అవునా కదా? కుండ తయారు చేసేవాడు ఉంటాడు, మనం తయారు చేయగలమా? అలాగా ఒక డాక్టర్ తయారు చేయగలడా? అందులో మెలకువలు అతనికి తెలుస్తాయి. అంత మాత్రాన అతనిలో కుండ తయారు చేయడం అనేది ఒక కళ, దాన్ని మెచ్చుకోవాల్సిన అంశం. వాళ్ళు ఎక్కువ మనం తక్కువ అనే భావన ఎప్పుడు వేదం చెప్పలేదండి. ఇలాంటి అపప్రదలన్నీ లోకంలో అందరికీ ఇచ్చారు, అంటగట్టారు లోకంలో అలాగా. ఎందుకంటే ఈ మత దౌర్బల్యం, మత ప్రచారం ఒకటి వచ్చిన తర్వాత
ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని అతి తొందరగా పాడు చేయడానికి ఈ వేదాల్ని, పురాణాల్ని అతి సులభంగా వాడుకున్నారు, ఎక్కువగా వాడుకుని ఇలా చెప్తే సమాజానికి గమ్మున వెళ్తుంది అని అంటరాంతరం అంటూ దూరం పెట్టారన్నారు. మనల్ని దూరం పెట్టింది మన రక్షణ కోసం. అర్థమవుతుందా? ఒక కరెంటుకి దూరం పెట్టి మనల్ని ఎలా కాపాడబడుతున్నామో వేదాలకి మన దూరంగా ఉంచి మనకు ఆ ఫలితాన్ని అందిస్తున్నారు. నేను అది చెప్తుంటా. కరెంటు వల్ల వచ్చే ఏసీ, కరెంటు వల్ల వచ్చే ఫ్రిడ్జ్, కరెంటు వల్ల వచ్చే మిషన్ అన్నీ మీవే. ఆ ఫలితాలన్నీ మనమే పొందుతున్నాం. కానీ దాన్ని ఎందుకు దూరం పెట్టారంటే అది రక్షింపబడాలి, మీరు రక్షింపబడాలి. అందుకని ఎవరికి వద్దు, చదువుకోవద్దని కాదు అర్థం. దానికి కొన్ని అర్హతలు కావాలి. న్యూట్రల్ ఏంటి, ఫేస్ ఏంటి తెలియాలి. కరెంటు ముట్టుకోవాలంటే నీకేదా జ్ఞానం? 2 వైర్లు ఉంటాయి లైట్ బల్బు వెలగాలంటే. ఆ 2 వైర్లో ఏదో న్యూట్రల్ ఏది ఫేస్ అయితే షాక్ కొట్టి కింద ఆడతావు, గిలగిలా కొట్టేసుకుంటావు. అందుకని నీకు అక్కడ ఎలక్ట్రీషియన్ నేర్పుతారు, దాన్ని వాడు నేర్చుకుని చేస్తాడు. అంటే వేదంలో స్వరాలు ఉంటాయి. స్వరం ఎలా పలకాలో వేదం చదువుకున్న వాడికి తెలుస్తుంది. అందుకని వాళ్ళకి అప్పచెప్పారు ఆ పని. అదే తప్పు ఎక్కువ తక్కువ కాదండి. అంటరాంతరం, అమానుషం ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. వేదం అందరినీ సమానంగా స్వీకరించింది. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలని చెప్పింది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః. ఏం చెప్పిందండి? ఎంత విశ్వశ్రేయస్సు చెప్పింది వేదం. అందుకని ఈ ధర్మ మార్గంలో కనుక మనం వెళ్తే ఇవన్నీ అర్థమవుతాయి మీకు. పిల్లల్ని చివరి అంశం, పిల్లల గురించి చెప్పి ముగిద్దాం. ఉద్యోగం వస్తుంది, జాబ్ హోల్డర్స్ అవుతారు, గృహిణులు అవుతారు, మీరు యజమానులు అవుతారు ఇంటికి. మగవాళ్ళ పిల్లలు, ఆడవాళ్ళు ఇద్దరు. ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకుంటారు. దాంపత్యం, పాతివ్రత్యం, భర్త భార్య ఒకరికొకరు దైవంగా భావించాలి. తన భర్తే దైవం అనుకోవాలి స్త్రీ. అలాగే ఒక స్త్రీ వివాహం చేసుకున్న తర్వాత భర్తతో పాటు అత్తమామల్ని కూడా ఆదరించాలి. ఇది ధర్మం అంటే. పూర్వం నుంచి వస్తున్న ధర్మం ఇదే. అనూచానంగా వస్తున్న పాతివ్రత్యంలో లక్షణాల్లో అత్తగారు, మామగారు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా దైవంలాగే పూజించాలి. వాళ్ళని అన్నిట్లోనూ భాగం చేయాలి, వాళ్ళని పోషించాలి, వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలి. ఇది ప్రతి స్త్రీ కర్తవ్యం. ఆ తర్వాత పిల్లలు వస్తారు, పెళ్ళి అవుతుంది. పిల్లలు పుట్టిన తర్వాత జాగ్రత్తగా వినండి. వాళ్ళని బాల్యం నుంచి కూడా జాగ్రత్తగా పెంచండి. దంతంబుల్ పడనప్పుడే తనుమునం దారూఢి ఉన్నప్పుడే అని కాళహస్తీశ్వర శతకంలో చెప్తారు. చిన్నప్పటి నుంచి, చిన్న పిల్లలప్పటి నుంచి పిల్లలకి రామకృష్ణ శబ్దాలు నేర్పించండి. అప్పటి నుంచి రామశబ్దాన్ని, కృష్ణ శబ్దాన్ని, దేవతా నామాలు చెప్తూ ఉంటే వాళ్ళు భక్తి భావం పెరుగుతుంది. వాళ్ళు ఇంకా బాగా చదువుకోగలరు, మంచి బుద్ధులతో ఉండగలరు. శాకాహారులుగా చేయండి పిల్లల్ని, మరింత బాగుంటారు. అదేంటండి అప్పుడే చొరచొర చూస్తున్నారు మొహాలు, మాంసాహారం వద్దన్నాం. నాన్ వెజ్ అంటే ఇష్టమేమో అందరికీ బహుశా ఇక్కడ. ఏరా నాన్ వెజ్ అంటే ఇష్టమా నాన్న? బాగా ఇష్టమా? ఇష్టమేనా? ఎవరో ఒకళ్ళు. శాకాహారికి మాంసాహారికి చాలా తేడా ఉంది. శాకాహారం వాళ్ళు బలంగా ఉండరు, మాంసాహారం వాళ్ళు బలంగా దృఢంగా ఉంటారు అనుకుంటారేమో. వెయిట్ లిఫ్టర్స్లో గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు శాకాహారులు చాలామంది ఉన్నారు. మీరు సరిగ్గానే విన్నారు. వెయిట్ లిఫ్టర్స్లో గోల్డ్ మెడల్, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేయండి. ఉన్నారు కదా గురువు గారు, గూగుల్ గురువునాం గురువు, అందులో వెతకండి, అర్థమవుతుంది. అందులో శాకాహారులు మాత్రమే బోళ్ళు మంది ఉన్నారు. అలా దేహదారుఢ్యం ఉన్న వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారండి. కుస్తీ పోటీలు పట్టే వాళ్ళలో శాకాహారులు బోళ్ళు మంది ఉన్నారు. మాంసాహారం వద్దని నేను చెప్పట్లేదు, శాకాహారులుగా ఉండడం చాలా గొప్ప అని చెప్తున్నాను. అయినా సరే నా ధైర్యంతో ఆఖరి మాటగా ఒకే ఒక్క మాట చెప్పి ముగిస్తాను. శాకాహారం మాంసాహారం దాకా వచ్చేం కనుక, ఎందుకంటే చాలాసార్లు ఇవి చెప్పున్నాను, నాకేం భయం లేదు. మీరు ఏం తింటారో తినండి, నాకు నేనేం చెప్పాలనుకుని చెప్పిపోతానంటే దాన్ని ఎంతవరకు తీసుకుంటారో మీ ఇష్టం, నాకేం సంబంధం లేదు. అయినా సరే మీ శ్రేయస్సు కోరికలకు వచ్చేం కనుక వినిపించాల్సిన బాధ్యత నాది. అందుకు మీకు ఒక క్వశ్చన్ వేస్తాను, ఆన్సర్ చెప్పండి నాకు చాలు. నాన్ వెజిటేరియన్స్ చెప్పచ్చు, వెజిటేరియన్స్ చెప్పచ్చు. డిస్కవరీ ఛానల్ చూసారా? యానిమల్ ప్లానెట్ అనగా మార్చబడిన యానిమల్ ప్లానెట్ అని కూడా ఒక టీవీ ఛానల్ ఉంది ఇంగ్లీష్లో.
దాని తెలుగులో కూడా ఇప్పుడు వస్తూ మార్పులు చేశారు, తెలుగులో కూడా వస్తాం. పులులు, సింహాలు, కొండ చిలువలు, లేళ్ళు అన్నిటినీ చూపిస్తాడు జంతుజాలం. సింహాలు పుల్లు వచ్చి ఇక్కడ చెరువులో నీళ్లు తాగుతూ ఉంటాయి. అది కూడా బాగా షూట్ చేస్తాడండి, బాగా మంచి వైల్డ్ కెమెరామెన్, బాగా బ్రహ్మాండంగా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ఉంటాడు. వాడి దగ్గర నుంచి ఆ నాలుక మీద ఉన్న రంధ్రాలు కూడా కనపడతాయి, అంత దగ్గర నుంచి తీస్తాడు. నీళ్ళల్లా నడుతూ. అవునా కదా? పులి ఎలా తాగుతుంది నీళ్లు? నాలుగుతో తాగుతుంది. చూస్తారు కదా ఎప్పుడన్నా? సింహం, పిల్లి, ఆవు నాలుగుతో తాగదు. నోరంతా నీళ్ళలో పెడుతుంది. మనం ఎలా తాగుతాం అలాగే జుర్రుకుని తాగుతుంది. గేది అది కూడా అలాగే తాగుతుంది, నాలుకతో తాగం. మీకు ఒక్కటే, నాలికతో తాగేవన్నీ నాన్ వెజిటేరియన్స్, నాలికతో తాగని జంతువులన్నీ వెజిటేరియన్స్. అయ్యయ్యో అంత నవ్వు వస్తుంది. మీరు నీళ్ళు ఎలా తాగుతున్నారు అమ్మా? నోటితో తాగుతున్నారు కదా, నాలుగుతో తాగుతున్నారా? సో వీఆర్, నేను మీరే చెప్తారా మాట. మనం అందరం ఎవరు? ఇప్పుడు ఒక పని చేయండి. నాలుకతో నీళ్లు తాగనిది ఏదైనా, నాలుకతో నీళ్లు తాగనిది మనలాగే నీళ్లు తాగే జంతువు ఏదైనా నాన్ వెజ్ తింటుందేమో చూపించండి. ఎక్కడైనా సరే ఒక్కదాన్ని చూపించండి, నేను తింటాను. మనలాగే నీళ్లు తాగే ప్రాణి ఏదైనా సరే సృష్టిలో ఏదైనా సరే నీళ్లు తాగితే, మనలాగా తాగితే, నాన్ వెజ్ తింటే చెప్పండి అప్పుడు. మీ తరం కాదు. ఏం చేద్దంటే లేదు అక్కడ. అర్థమైంది కదా? మళ్ళీ ఇప్పుడు చెప్పండి, మనం అందరం ఎవరు? వెజిటేరియన్స్. అందరూ సందేహమే లేదు. నెంబర్ 2, రెండో అర్థం కూడా చెప్తాను. వైద్య శాస్త్రంలో ఏం చెప్పారంటే, మన పళ్ళు ఎలా ఉంటాయి? కింద ఒక 16 దంతాలు, పైన ఒక 16 దంతాలు పళ్ళు, మొత్తం అన్ని కలిపి ఉంటాయి. మొత్తం కలిపి 32 ఉంటాయి. ఆవుకి ఇలాగే ఉంటాయి, గేదెకి ఇలాగే ఉంటాయి పళ్ళు కదా. ఎప్పుడైనా చూసారమ్మా? ఇక్కడ సింహానికి, పులికి, పిల్లికి వీటికి అలా ఉండవు. పైనుంచి 2 కోర దంతాలు ఉంటాయి, కింద నుంచి 2 దంతాలు పైకి ఉంటాయి. అంటే మాంసాన్ని పట్టి పీకి తినగలిగేటటువంటి దంతాలవి. మాంసాన్ని తినడానికి కూడా ఒక స్ట్రక్చర్ కావాలి, ఒక పళ్ళు వరుస. అది మనకి పెట్టలేదు బ్రహ్మగారు. మనం డిజైన్ చేసినప్పుడు మన పలు వరుస మాంసాహారానికి సంబంధించిన దానిగా పెట్టలేదు. సో మన పలు వరుస డిజైన్ ఓన్లీ ఫర్ వెజ్. అర్థమైంది కదా? అలాగే మన జీర్ణకోశంలో తిన్న పదార్థాన్ని జీర్ణం చేసే ఎంజైమ్స్ కొన్ని జీర్ణం చేస్తాయి, కొన్ని యాసిడ్స్ ఉంటాయి మన కడుపులో తిన్న తర్వాత వస్తాయి. తినకపోయినా వస్తే ఎసిడిటీ వస్తుంది. అదే కన్నమ్మడిపోతుంది, అలాగే ఎసిడిటీ అయిపోతుంది, పుండు అయిపోతుంది కడుపులో. తిన్నాక పడితే అది జీర్ణం చేస్తుంది. ఆ జీర్ణం చేసే ఎంజైమ్స్ కేవలం శాకాహారాన్ని మాత్రమే జీర్ణం చేయగల పదార్థాలు, ఎంజైమ్స్. ఒక మాంసాహారం జీర్ణం కావాలంటే 78 గంటలు పడుతుంది బ్లడ్లో కలవాలంటే. జీర్ణకోశం 72 గంటలు పనిచేయాలి, అప్పుడు జీర్ణం అవుతుంది. అది బ్లడ్లో కలుస్తుంది, పవర్గా, శక్తిగా మారుతుంది. ఒక శాకాహారం జీర్ణమైపోవడానికి మినిమం 4 నుంచి 6 గంటలు చాలు. ఒక శాకాహారం జీర్ణం అవ్వాలంటే 4 నుంచి 6 గంటల్లో జీర్ణమైపోతుంది. రా ఫుడ్ 2 గంటల్లో జీర్ణమైపోతుంది. రా ఫుడ్ ఉందే, మొలకలు, పచ్చికూరలు లాంటివన్నీ కూడా, పళ్ళు, ఫ్రూట్స్, ఇవన్నీ కేవలం 2 గంటల్లో జీర్ణమైపోతుంది. పళ్ళు తింటే ఆకలి ఎక్కువ వేస్తుంది, అందుకనే. ఫ్రూట్స్ తినండి, ఆకలి ఇంకా వేస్తుంది ఎక్కువ. అంటే జీర్ణమైపోతుంది గమ్మున వెంటనే. జీర్ణకోశం ఎంత తక్కువ పని చేస్తే అంత ఎక్కువ కాలం బతుకుతాం. జీర్ణకోశం ఎంత తక్కువ పని చేస్తే అంత ఎక్కువ కాలం బతుకుతాం. ఇప్పుడు శాకాహారం వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారా, మాంసాహారం వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారా? ఎంత బాధపడుతూ చెప్తున్నారో. ఎక్కువ కాలం జీర్ణకోశం పనిచేస్తే అది దాని పవర్, దాని లైఫ్ తగ్గిపోతుంది. ఏ వస్తువైనా అంతే. జీర్ణకోశం ఏంటండి?
అవునా కదా? ఏ వస్తువైనా అంత ఎక్కువ వాడిగా వాడిస్తే అరిగిపోతుంది, పాడైపోతుంది, చివరికి పోతుంది. అలాగే మన జీర్ణకోశం కూడా ఎక్కువ వాడిస్తే త్వరగా పాడైపోతుంది, లైఫ్ అయిపోతుంది దాన్ని. ఇప్పుడు చెప్పండి ఫైనల్గా మనం అందరం మళ్ళా శాకాహారం. మీ పిల్లల్ని శాకాహారులు ఏంటంటే, ఇప్పుడు మీ పిల్లల్ని ఎందుకన్నానంటే పెద్ద ఇక మానడం కష్టం. చెప్పాం కదా ఇందాక, నాలుక ఇంద్రియం ఒకటి, దాన్ని చంపడం చాలా కష్టం. ఆ జిహ్వేంద్రియం ఉందే అలా వేలాడుతూ ఉంటే చూసేసరికి ఎక్కడ నోరు ఊరిపోతూ ఉంటాయి తినేవాళ్ళకి అలా ఉంటుంది పరిస్థితి. అందుకని జిహ్వేంద్రియాన్ని చంపలేరు, రసేంద్రియాన్ని చంపలేరు. ఇంద్రియాలని జయించడం చాలా కష్టం, గుర్తుపెట్టుకోండి. ఇంద్రియాలని జయించడం చాలా కష్టం. కామము, క్రోధము బోళ్ళని ఉన్నాయి. ఇక భయంకరమైన రాక్షసులు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య 6 శత్రువులు వీళ్ళని జయించడం కష్టం. అందుకని ఇంద్రియం జయించిన వాడు గొప్ప మనిషి. ఋషులు ఇంద్రియ జయత్వం వల్లనే గొప్ప వాళ్ళు అయ్యారండి. ఆ ఋషిత్వం ఎక్కడ నుంచి చూస్తున్నా ఇంద్రియాలను జయించడమే ఋషి లక్షణం. మీ పిల్లలకి బాల్యం నుంచి మాంసాహారం అలవాటు చేయకుండా ఉన్నట్టయితే వాళ్ళకి దాన్ని రుచి తెలియదు, సమస్య ఉండదప్పుడు వాళ్ళు బాధపడరు. ఎందుకంటే అలవాటైన వాడిని మానమంటే బాధ, ముఖాల్లో స్పష్టంగా కనపడుతుంది మానమంటే. అదే అలవాటు చేయకుండా ఉంటే గొడవలేదు. అర్థమైంది కదమ్మా? మీ పిల్లల బాధ్యత భవిష్యత్తులో మీది, జాగ్రత్తగా చూసుకోవాల్సింది. వాళ్ళని మంచి మార్గంలో పెంచాలి. ఎందుకంటే ఇది ఇవాళ కోసం వేస్తున్న మొక్క కాదు. ఈ మొక్క రేపు వృక్షమై 10 మందికి నీడనివ్వాలి, పుష్పించాలి, ఫలించాలి, ఫలాలు అందరికీ అందాలి. కరప్షన్ లేకుండా ఈ లోకానంతటినీ పరిపాలించాలి. ఒక గవర్నమెంట్ సెక్టార్లోకి ఇందులో వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఒక ప్రైవేట్ సెక్టార్లోకి ఎంతోమంది వెళ్ళి ఉద్యోగాలు, కార్పొరేట్ స్థాయిలో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. ప్రతి కోణంలో, ప్రతి అంశంలో కూడా అందరికీ నిజాయితీ అనేది చాలా అవసరం. నిజాయితీ చాలా అవసరం. ఆ నిజాయితీతో బ్రతకండి. క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు ఆల్. క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. మన ప్రవర్తన చాలా అవసరం, ముఖ్యమైన సత్ప్రవర్తన చాలా అవసరం అందరికీ. సీతాదేవిని రావణాసురుడు నిన్ను బ్రేక్ఫాస్ట్ లాగే తినేస్తానంటాడు ఒకరోజు వచ్చి. దౌమాసామంతరం సీతే పాస్యామి రుధిరంతవా. 2 నెలల గొడవిస్తున్నాను నీకు, 10 నెలలు గడిచిపోయింది వచ్చు నువ్వు, కానీ నువ్వు నా వశం కాలేదు. నీకు 2 నెలలు గొడవిస్తున్నాను, నన్ను భర్తగా స్వీకరిస్తావా? బతుకుతావు, లేదంటే నిన్ను చంపి నేను తిని నీ రక్తం తాగుతాను. ప్రాతరశ్నామి. ప్రాతరశ్నం అంటే పొద్దున్నే తినే తిండి. పొద్దున్నే తినే తిండి ఏంటండి? బ్రేక్ఫాస్ట్గా తినేస్తున్నాడు సీత. ఎంత ధైర్యం వాడికి. అప్పుడు అమ్మ ఏమందో తెలుసా? తృణమంతా కృత్వ, గడ్డి పరకు అడ్డుపెట్టి, ఊరి 10 తలల రక్కసి రాక్షసుడా, నిన్ను ఇప్పుడే భస్మం చేయగలను. దేని చేత? నా తేజస్సుతో నిన్ను ఇప్పుడే మసి చేసేయగలను. కానీ నా రాముడి ఆజ్ఞ లేదు, నా రాముడు చెప్పకుండా నేను ఆ పని చేయను. నా రాముడి అనుమతి లేకుండా నేను నిన్ను భస్మం చేయలేను. కానీ నేనే తలుచుకుంటే నిన్ను మసి చేయగలను. భస్మారహ తేజస అంటుంది. ఉన్నది ఎక్కడ? లంకలో. ఎదురుగుండా ఉన్నవాడు ఎవడు? రావణాసురుడు. చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరు? రాక్షస స్త్రీలు. మన ఇంట్లో కాకుండా పరాయింటికి వెళ్ళి శత్రువు దగ్గర, అది ఒక రాక్షసుడి దగ్గర, అది 10 తలాల రాక్షసుడి దగ్గర, చుట్టూ అంతమంది రాక్షసులు ఉండగా ఒక్కతే ఆవిడ ఆడది నిన్ను బసి చేస్తానంటే ఎలా ఉంటుందంటే వార్నింగ్ ఇచ్చింది సీతమ్మ రావణాసుడికి. అది అలా ఉండాలి మీరంతా. భస్మ ఎలా చెప్పగలి ఎదిగే ఏం చూసుకునే నీకు ఆ ధైర్యం అన్నాడు ఆయన. ఎవరు? రావణాసుడు. ఒక్కటే మాట అనండి, వృత్త సౌందర్య గర్వితం. ఇట్స్ మై క్యారెక్టర్. ఇది నా ధైర్యం, ఇది నా బలం, ఇది నా సత్ప్రవర్తన. నేను నా భర్త, నా అత్తమామలు, నా కుటుంబం, నా పాతివ్రత్యం, నేను బాండింగ్ ఏదైతే ఉందో దాన్ని కట్టుబడి బతికేదన్నాడు. ఆ కట్టుబడికి శక్తి ఉంటుంది. ఆ శక్తి పాతివ్రత్యం. నా పాతివ్రత్య మహిమతో నేను మసి చేసేయగలను జాగ్రత్త అని చెప్పింది సీతమ్మ తల్లి. అది ఇలా ప్రతి భారతీయ స్త్రీ ఇలా సమాధానం చెప్పాలి. అది మీ అందరూ అంత మానసిక బలంగా తయారవ్వాలి. వృత్త సౌందర్య గర్వితం. క్యారెక్టర్ బలాన్ని ఇస్తుందండి. నేను చాలా పర్ఫెక్ట్ అనేది ఒకటి ఉంటుందే, అది మనోబలాన్ని ఇస్తుంది. అది చదువులోను, పరీక్షల్లోనూ, వృత్తిలో, ఉద్యోగంలో, జీవితంలో అన్నిట్లోనూ తోడ్పడుతుంది మీకు. ఆ క్యారెక్టర్ చాలా అవసరం. దాన్ని కోల్పోకండి. ఆ బలాన్ని ఉండాలంటే మీరు ధర్మంగా జీవించాలి. ధర్మంగా జీవిస్తేనే క్యారెక్టర్గా ఉంది. ఆ బలమే మనల్ని ధైర్యంగా నడిపిస్తుంది. అదొక
ఆస్తి. అదొక ఆస్తి మనకి. దాన్ని మనం అనుభవించి అదే ధైర్యాన్ని, అదే ధర్మాన్ని వారసత్వంగా పిల్లలకి ఇవ్వాలి. అప్పుడు వాళ్ళ ఆ ధర్మాన్ని పాటిస్తారు. తద్వారా ధర్మం ప్రచారం జరుగుతూ ఉంటుంది. ఆచరణాత్మకంగా ఒక తరం నుంచి ఒక తరానికి వెళ్తుంది. అది మీ అందరిలో బలంగా నాటుకోవాలి. ఆ ధర్మంగా మీరందరూ ఉండాలి. మంచి ఫైనల్ ఇయర్ కూడా మంచి మార్కులతో పాస్ అయి మంచి ఉద్యోగాన్ని పొంది ధార్మికమైనటువంటి జీవన విధానంలో ఎవరి సాంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళు వివాహాలు చేసుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడి ఆనందంగా, ధార్మికంగా, క్షేమంగా జీవించాలని ఆశీస్సులిస్తూ శుభం భూయాత్. వేదనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. నాకు అర్థమైంది. ఆపేసినందుకు ఇన్ని చప్పట్లు కొట్టారని అర్థమైంది. ఇవి మనకి తెలియని కావు. తరతరాల నుంచి మన సాంప్రదాయం, మన ధర్మం, మన వ్యవస్థ ఇది. కాకపోతే మనకి తల్లిదండ్రుల నుంచి దగ్గర కానీ గురువుల దగ్గర నుంచి కానీ ఆ విషయాలు మనకి రాకపోవడం చేత మనం ఆ విషయాలు ఏవో కొత్త విషయాల్లాగా భావిస్తున్నాం. కాబట్టి ధర్మం రక్షతి రక్షిత అన్నారు. అలాగే ధర్మాన్ని రక్షించడానికి హింసనైనా సరే అనుసరించమన్నారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే గురువుగారు ఏం చెప్పారో ఆ వచనాలు దృష్టిలో పెట్టుకొని మీరు ఉద్యోగాలు చేసిన, గృహస్థ ధర్మంలో ఉన్న ఆ ధర్మాలకు కట్టుబడి మీరు జీవించాలి. సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడు స్వార్థం, స్వలాభచింతంతో జీవించకూడదు. మనం 10 రూపాయలు సంపాదించుకున్నామంటే మన అవసరాలు తీరగా మిగిలింది సమాజానికి ఉపయోగపడే విధంగా దాన్ని మనం ఖర్చు పెట్టగలిగితే మన ధర్మం మనం చేసినట్టు. మనం భగవద్గీతలో ఏం చెప్పిందంటే వండుకున్నప్పుడు కూడా మన కోసం మనం వండుకోకూడదట. గురుగారు ఇది సత్యమే కదండి. వంట వండినప్పుడు కూడా మన కోసం వండుకోకూడదు, ఎవరికైనా పెట్టాలని సంకల్పంతో వండాలట. అలా వండిన వంటలో కొంత పశువుకో, పక్షికో, దేనికో దానికి పెట్టిన తర్వాత, అతిథికో పెట్టిన తర్వాత భోజనం చేసే అంత సాంప్రదాయం మంది. కాబట్టి స్వార్థం అన్నది హిందువుల్లో కానీ భారతీయుల్లో కానీ ఎప్పుడూ లేదు. కానీ ఇప్పుడు స్వార్థం రాజ్యం వెళ్తుంది. కాబట్టి మీ అందరూ కూడా అటువంటి స్వార్థాన్ని విడిచి స్వలాభచింతన అన్నది ఉండడం మంచిదే. కానీ మనకు మించి మనకు సంపద కలిగిన, మనకు ఐశ్వర్యం కలిగిన, అవకాశం కలిగిన దాన్ని సమాజ శ్రేయస్సు కోసం ఆ కాలాన్ని, ఆ సంపదని వెచ్చించే విధంగా మీరు జీవించి మీరు తరిస్తూ 10 మంది తరించడానికి మార్గదర్శకులుగా జీవించినప్పుడే ఆ జీవితం సఫలీకృతం అవుతుంది. కాబట్టి మీ అందరూ మగపిల్లలైనా సరే ఆడపిల్లలైనా సరే ఇప్పుడు ఇద్దరు కూడా సమాన భాగాలే. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఎందుకంటే సామాజిక బాధ్యతలు ఇద్దరు సమానంగా ఉన్నారు. కాబట్టి రేపు వివాహాలు అయిన తర్వాత కూడా ఒకరికొకరు విలువనిచ్చుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. నీది నాది అని మీరు ఎప్పుడైతే అనుకున్నారో మీ మధ్య సత్సంబంధాలు ఏర్పడవు. మీ మధ్య సత్సంబంధం ఏర్పడదు. ఇది నాది, మనది అనుకోగలగాలి. ఇది నా బాధ్యత అనుకొని జీవించుకోగలగాలి. అలాగే భర్తని వేరు చేసి మీరు వేరుపడిపోయే విధంగా ఎప్పుడు జీవించకండి. భార్య అయినా భర్త అయినా సరే మీ ఇద్దరం కలిసి ఒక బాధ్యతను తీసుకున్నాం. ఈ బాధ్యత ద్వారా మా కర్తవ్యాలు నెరవేర్చుకుంటూ నా సంతానాన్ని వృద్ధి చేసుకొని వారి ద్వారా సమాజ శ్రేయస్సు కలిగే విధంగా వాళ్ళు పెంచి వారి ద్వారా సమాజానికి, వ్యక్తిగతంగా పిల్లల జీవితానికి కూడా శ్రేయస్సు కలిగే విధంగా పెంచడం మా ధర్మం. అలా జీవిస్తూ కూడా సామాజిక పరమైన బాధ్యతలు కూడా తీసుకుంటూ సమాజంలో మన ఎవరికీ కూడా ఎటువంటి హాని కలగకుండా మనం జీవించగలగడమే ఉత్తమోత్తమైన జీవితం. మీరు ఉద్యోగాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు మీ కర్తవ్య ధర్మంతో జీవించండి. మీకు వచ్చిన సంపదలతో జీవించడం నేర్చుకోండి. ఎంత ఉంటే అంతతోనే తృప్తి పడగలగాలి. ఎంత ఉందో అంతతోనే తృప్తిగా జీవించడం అలవాటు చేసుకుంటే ఎప్పుడు మీరు ఆనందంగా ఉంటారు. అంతకు మించి మీరు ఆశించినప్పుడు, ఎడవారితో మీరు కంపారిజన్ చేసుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే మీరు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయి అధర్మపరమైన కర్మలు చేస్తూ మీరు అవినీతికి పాల్పడతారు. తద్వారా మీ జీవితంలో అన్ని కష్టాలు ఏర్పడతాయి. మీ జీవితంలో అన్ని కష్టాలే. ఎందుకంటే ఎన్నో రకాల సమస్యలు. మీరు ఏం చేస్తారంటే నైతికంగా మీరు దెబ్బతినేస్తారు. మీ మనసు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉండదు. ఎప్పుడు టెన్షన్స్తో, భయంతో జీవిస్తారు. అలా జీవించకూడదు అనుకుంటే వచ్చిన దాంతో తృప్తిగా మీరు జీవించగలిగితే మీ జీవితం ఎప్పుడు ఆనందంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది. అటువంటి లిమిటేషన్ లైఫ్లోనే మనం చేయగలిగింది ఏదో సమాజానికి మనం చేయగలిగిన ఉపకారం చేస్తూ జీవించడమే హిందూ ధర్మం. జై శ్రీరామ్. సత్యమే జయతే.